ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోను, మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ. ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన, మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆ ఆరనైదో తనము ఏ చోట నుండు, అరుగులులికే వారి అరచేత నుండు. తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. కోటలో తులసమ్మ కొలు ఉన్న తీరు, కోరి కొలిచేవారి కొంగు బంగారు. కోటలో తులసమ్మ కొలు ఉన్న తీరు, కోరి కొలిచేవారి కొంగు బంగారు. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. కోరినంత పాడి నిండు గడవళ్ళు, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. నమస్తే. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ట్యూన్స్ చాలా బాగా ఆకట్టుకునేస్తాయన్నమాట. అందులో ఈ పాట కూడా చాలా ఇష్టం. అప్పట్లో దానికి అర్థం తెలియదు, బట్ సంథింగ్ ఏదో ఒక ట్రెడిషనల్ ఫ్రాగ్రెన్స్ అనేది నాకు అర్థమయ్యేది. సో ఇన్నాళ్ళకి ఈ పాట పాడుతున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం కట్టుకున్న ఇల్లు ఎంత హైఫైగా ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నిండిపోయింది అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. బికాస్ మా ఇంట్లో అందరం సింపుల్ లైఫ్ స్టైల్ విత్ ఆధ్యాత్మిక థాట్స్తో ఇష్టపడతాం. నా చిన్నప్పటి ఈ ఇష్టపడే సాంగ్ లాగా అలాగా మా ఇల్లు మౌల్డ్ అయిపోద్దని నేను కలలో కూడా అనుకోలేదు. టు బీ ఫ్రాంక్లీ సే, ఆధ్యాత్మికంగా ఉట్టిపడే ఓ చిన్న కుటుంబం మాది. ప్రకృతి సదా అనుగ్రహిస్తూ ఎప్పుడు గోవులు వస్తూనే ఉంటాయి, భైరవులు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఈ సాంగ్కి తగ్గట్టే ఉంటుంది మా ఇల్లు. అదే మాకు ఎంతో సంతోషకరమైన థింగ్. ఇలా సదా మమ్మల్ని అనుగ్రహిస్తున్న ప్రకృతి తల్లికి, పార్వతీ పరమేశ్వరులకి, లక్ష్మీనారాయణులకి, నేను గౌరవించి ఆదరించే గురుమూర్తులకు, దేవతా స్వరూపాలకు అందరికీ వినయ ప్రణామాలు తెలుపుతూ ఉంటానన్నమాట, శిరస్సు వంచి. శివోహం.